తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీలకు సముచిత స్థానం కల్పించిందని గుంటూరు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హాజరై ప్రసంగించారు. ఇక తెలుగుదేశం పార్టీకి యాదవ సమాజానికి ప్రత్యేక అనుబంధం ఉంది అన్నారు. గత 5 ఏళ్లలో బీసీలకు అరకొర పదవులు ఇచ్చి వైసీపీ ప్రభుత్వం మభ్యపెట్టింది అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలవని సీట్లను బీసీలకు ఇచ్చి మరోసారి జగన్ మోసం చేశారని విమర్శించారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలు అది ప్రతి ఒక్కరిని కూడా కదిలించినాయి. ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపు అనేది మన తెనాలికి ఎప్పుడూ లేదు. కొత్తగా ఒక విచిత్రమైన వాతావరణం వీళ్ళు తీసుకొచ్చి ఎవరు అడిగినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు వాళ్ళ పార్టీ కాదన్నా కూడా వాళ్ళని చిన్న చూపు చూడమే కాకుండా వాళ్ళపైన కావాలని కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గంలో చాలా జరిగినాయి. నేను మీ అందరికీ మాటిస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా అటువంటి సందర్భాలు చాలా ఉండినాయి. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడబాకండి, ఆందోళన గురవ్వబాకండి. మనం ఈ 5 రోజులు జాగ్రత్తగా పనిచేసుకుని విజయం సాధిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే క్షేత్రస్థాయిలో వ్యవస్థని దుర్వినియోగం చేసి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారో వాళ్ళ ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని సందర్భంగా మీకు ముందుగా ధైర్యం నింపుతూ ఒకటే విషయం నేను మీకు ప్రస్తావిద్దాం అనుకున్నాను. అదేంటంటే అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగవు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అవన్నీ బూటకపు హామీలని మీ అందరికీ తెలిసిపోయింది. 5 సంవత్సరాల్లో ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి కొత్త ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు 2 కూడా పొందుపరిచి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం. అందులో బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా పెన్షన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, నిధులు కేటాయించే విషయంలో కానివ్వండి, రేపటి రోజున స్థానిక సంస్థలనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా మనం వాళ్ళ బలమైన శక్తిగా ఎదగడానికి కోసం రాజకీయంగా వారికి అవకాశాలు కల్పించడం కోసం ఒక మంచి ప్రయత్నం చేయాలని జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అదే విధంగా ఆలోచించే